అసలు అంత రాత్రిపూట రావడం ఎందుకు? తెల్లారాక రావచ్చు కదా. తెల్లారాకే వద్దాం అనుకున్నాం ఐశ్వర్య. కానీ బ్రహ్మముహూర్తంలో చేసే ప్రార్థనలు ఫలిస్తాయంటారు కదా, అందుకే వచ్చేసాం. అనుకోని పరిస్థితుల్లో అలా పెళ్లి జరిగిపోయినందుకు మీ అందరి మనసులు చాలా బాధపడి ఉంటాయి కదా. ముఖ్యంగా మా వదిన మనసు చాలా చాలా బాధపడి ఉంటుంది. ఆ బాధ తొందరగా తగ్గిపోవాలని బ్రహ్మ ముహూర్తంలో ప్రార్థన చేద్దాం ఉంది మా రూపారాణి. అందుకే అప్పటికప్పుడు అనుకుని బయలుదేరి వచ్చేసాము. బ్రహ్మముహూర్తంలో లేచాము. మీ బాధ తగ్గిపోవాలని మీ ఇంటి ఎలివెల్పైన ఆ కృష్ణుడికి ప్రార్థన చేశాము. ఆ ప్రార్థనలో భాగంగానే రూపారాణి పాట పాడడం మొదలుపెట్టింది. పాపం, తన పాట వల్ల మీకు నిద్రాభంగం జరిగినట్టుంది. క్షమించండి వదినా. చచ్చా, అవే మాటలుదినా. మా కుటుంబం మీద ప్రేమతో మా బాధను తగ్గించడం కోసం మీ ఇద్దరు పెద్ద మనసుతో ప్రార్థనలు చేస్తూ ఇలా మాట్లాడతారేంటి? మీలాంటి వాళ్ల ప్రార్థనలే ప్రస్తుతం మాకు ధైర్యాన్నిచ్చేది. సర్లే, లోపలికి వెళ్దాం పదండి. మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అంటారు. అఖిల్ బాబుకి శ్యామకి పెళ్లి జరగాలని ఆ దైవం నిర్ణయించింది. పెళ్లి జరిగిపోయింది. దైవ నిర్ణయానికి తల వంచడం తప్ప ఇలా బాధపడుతూ కూర్చోవడం వల్ల ఉపయోగం ఏంటి గురవమ్మా? నేను ఎంత చెప్పినా కూడా మీ వదిన అర్థం చేసుకోవడం లేదు. నువ్వైనా చెప్పు. అంటే అన్నయ్య గారు, అది జరిగింది చిన్న విషయం కాదు కదండి. శ్యామ తన కోడలన్న విషయం జీర్ణించుకోవడం వదినకి కష్టమే కదా. మా దగ్గర పనిచేసే పనిపిల్ల ఒక కోటీశ్వరుల ఇంటి కోడలయ్యిందంటే భరించడం ఎవరికైనా కష్టమే కదన్నయ్యా. నువ్వొక్కదానివే నన్ను, నా బాధని అర్థం చేసుకున్నావు వదినా. నీ బాధను అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాను వదినా? కాకపోతే నువ్వు కూడా పరిస్థితులను అర్థం చేసుకోవాలి. అన్నయ్య గారు ఎందుకలా చెప్తున్నారో అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం నేనేమీ అర్థం చేసుకోలేను. ఎవరిని అర్థం చేసుకోలేను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి మీరందరూ. చూసావా గురవమ్మా? చూసావా? ఇది మీ వదిన వరస.
గురవమ్మ, నువ్వే ఎలాగోలాగా 4 మంచి మాటలు చెప్పి తన మనసు మార్చు. అవసరమైతే ఇంకో 4 రోజులు ఇక్కడ ఉండైనా సరే తనను. ఇదిగో అమ్మాయి, శ్యామ శ్యామో దోమో నాకెందుకు? ఈ చీర కొత్త కోడల కోసం తెచ్చినారట. నిన్ను కట్టుకోమని పెద్ద కోడలు కూడా చెప్పినారు. అందా తీసుకో. నక్కతోక తొక్కి వచ్చినట్టు కొన్నావు. అందుకే అందాల బొమ్మ కట్టుకోవాల్సిన చీర నీ పాలు పడినది. ఏంటి చేస్తాం, కట్టుకో. పాపం అఖిల్ బాబు గారి అమ్మగారు ఎంతో ముచ్చటపడి ఈ చీర తన కోడలి కోసం కొన్నారు. కానీ నేనే ఇంటి కోడలిగా ఈ ఇంటికి రావాల్సి వచ్చింది. ఎలా కట్టుకోవాలి ఇది? పెళ్లిలో అంటే అమ్మ కట్టింది, ఇప్పుడెవరు కడతారు? ఎక్స్క్యూజ్ మీ, సారీ. చీర మార్చుకోబోతున్నావా? కానీ కానీ ఏమండి, ఆ? ఏదో పని మీద వచ్చినట్టున్నారు. పర్లేదు చెప్పండి. సారీ. సారీ ఏంటండి? అంటే అదే చిన్న వదిన అన్న మాటలకి నీకు బాధ కలిగి ఉంటుంది కదా, అందుకే సారీ చెప్తున్నాను. వదిన అలా కటువుగా మాట్లాడింది నీ మీద కోపంతో కాదు, మా అమ్మని బాధ పెట్టి నిన్ను కోడలుగా తీసుకొచ్చాను అన్న ఫీలింగ్తో వదిన అలా మాట్లాడింది. పర్లేదండి, మనసుకి బాధ కలిగినప్పుడు ఒక మాట అంటే తప్పేముంది? పెద్దవాళ్ళు అలా వాళ్ళు ఒక మాట అన్నా కూడా నేనేం బాధపడను. వాళ్ళు ఏ పరిస్థితుల్లో అలా అన్నారో అర్థం చేసుకుంటాను. ఎదుటి వాళ్ల కోపాన్ని ద్వేషాన్ని కూడా అర్థం చేసుకుని సర్దుకుపోగల ఓర్పు ఉండడం గ్రేట్, రియలీ గ్రేట్. ఓకే, క్యారీ ఆన్. ఏదైనా కావాలంటే మొమ్మాట పడకుండా అడుగు. అలాగేనండి. శ్యామా, రండి. రండి కాదు, అక్క అను. అఖిల్ బాబు వచ్చినట్టున్నాడు. ఐశ్వర్య గారు అన్న మాటలకి బాధపడద్దు అని చెప్పడానికి వచ్చారు. అనుకున్నాను, ఎదుటి వాళ్ల మనసు ఏమాత్రం కష్టపడ్డా అఖిల్ బాబు తట్టుకోలేడు. ఏంటి, ఇంకా చీర కట్టుకోలేదా? అంటే అది చీర కట్టుకోవడం వచ్చా? వచ్చండి, అమ్మ అన్నీ నేర్పింది. తెలుసులే, ఊరికే అడిగాను, ఏమనుకోవద్దు. అన్ని చీరలు వేరు, ఈ చీర వేరు. కాబోయే కోడల కోసం మన అత్తగారు ప్రత్యేకంగా తీసుకున్న చీరిది. ఈ చీర కట్టడం అందరికీ రాదు. ఈసారికి నేను కడతాను, పద.
నూటికో కోటికో ఒక్కళ్ళుంటారు ఇలాంటి వాళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే మన అత్తయ్య గారు దేవత. కోడల్ని కూతురి కంటే ప్రేమగా చేసుకునే గొప్ప. శ్యామ చెప్పేది నమ్మబుద్ధి కావడం లేదు. ఏదో మేనేజ్ చేసి అబద్ధం చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. పైకి అమాయకురాల్లా కనిపించినా చాలా ముదురులా ఉంది ఈ శ్యామ. వీలైనంత తొందరగా దీన్ని వదిలించుకోవటం మంచిదేమో. ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదులే, అక్కడ బృందావన పూజకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొందరగా రెడీ అయ్యిరా. సరేనండి. వసంత, ఏంటి ఇంత ఆలస్యం? ముస్తాబాయ్ వచ్చేసరికి ఆలస్యమైందేమో. అదేం లేదులే, మీరు కానియండి. అయిపోవచ్చిందిలే. మీ కొత్త కోడలు ఎక్కడా? బంగారు బొమ్మని కోడలుగా తెచ్చుకొని ఉంటుంది. దిష్టి తగులుతుందని మనకు కనబడకుండా దాచేసుంటుంది. అలా దాచేస్తే ఎలా అమ్మా? బృందావన పూజ చేయించాల్సింది కొత్త కోడలతో కాని పాత అత్తగారితో కాదు. వస్తుంది, కొత్త కోడలు వస్తుంది. తొందరగా పిలిస్తే కొత్త కోడల చేత తులసి పూజ చేయించి, కొత్త కోడల చేత్తో ప్రసాదం చేయించి, కొత్త కోడల చేత్తో తులసమ్మకి నైవేద్యం పెట్టిస్తాం. అలాగే అన్ని పద్ధతి ప్రకారం చేతురు గాని కాసేపట్లో వచ్చేస్తుందిలే కొత్త పెళ్లి కూతురు. మీరు కానివ్వండి. హలో హలో, ఏమండి? బృందావన పూజకి ముత్తైదువులు వచ్చారు. ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ పూజ జరగడం అత్తయ్య గారికి అస్సలు ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నారు. దానివల్ల ఏ ఇబ్బందులు వస్తాయో అని నాకు చాలా భయంగా ఉందండి. అలాంటిది ఏదన్నా జరిగితే అఖిల్ ఒక్కడే అత్తయ్య గారికి ఎంతవరకు సర్ది చెప్పగలుగుతాడు? మీరు మావయ్య గారు కూడా పూజ దగ్గర ఉంటే బాగుంటుంది. తొందరగా వచ్చేయండి. అలాగే వైదేహి, ఒక్క 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను. ఓకేనా? అలాగే. నేను చెప్పినట్టు అందరి ముందు ఆ శ్యామని అవమానించాలి. అది చూసి మా అత్తయ్య గారు రెచ్చిపోవాలి. బృందావన పూజ రసాభస అయిపోవాలి. ఓకే మేడం,
మీరు అక్కడికి వెళ్ళండి. నేనెళ్ళి కొత్త కోడల్ని తీసుకొస్తాను. అలాగే మేడం. ఏ ఇంట్లో అయితే తులసి పూజ జరగదో అష్ట కష్టాలు ఆ ఇంటిని చుట్టుముడతాయి. ఈ తులసి ఆకు లేకుండా విష్ణు పూజ అనేది జరగదు. ఈ తులసమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో సమస్త పాపాలు తొలగిపోతాయి. యాన్మూలే సర్వతీర్థ ఆకు కింద భాగంలో అన్ని నదులు, అన్ని పుణ్యక్షేత్రాలు ఉంటాయంట. అందుకే ఈ తులసమ్మ మీద నీరు పోసి ఆ పుణ్యజలం తలపై చల్లుకుంటే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయంట. యాన్ మధ్యే సర్వదేవత. తులసి ఆకు మధ్య భాగంలో సమస్త దేవతలు కొలువై ఉంటారంట. అందుకే మనం తులసమ్మకి పసుపు, కుంకుమ, గంధంతో పూజ చేస్తాము. అలా చేయడం వల్ల మాంగళ్య దోషాలు తొలగిపోయి నిత్య సౌభాగ్యం కలుగుతుంది. యాదగ్రే సర్వవేదాచ్చ అంటే తులసి ఆకు పైభాగంలో సర్వవేదాలు ఉంటాయట. ఆ వేదాల సారం మనకి అందడం కోసం తీర్థంలో తులసి ఆకు వేసుకొని సేవిస్తాము. తులసీం త్వాం నమామ్యహం. అంతటి పవిత్రమైన ఈ తులసమ్మకు నమస్కరిస్తున్నాను అంటూ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ మంత్రం చదువుతాం. చాలా చక్కగా చెప్పావమ్మా. ఈ కాలం పిల్లలకి ఇలాంటి శ్లోకాలు తెలీదు, వాటి అర్థాలు తెలీదు.
మనసవందిత సుందర మాధవ చంద్ర సహోదర ముని క్షప్రదాయిని మంజుల భాషి వేద చేసింది చాలు కానీ తాంబూలం ముత్తైదువులకి ఇవ్వు. సదా ఆదిలక్ష్మి సదా. అయ్యో, తాంబూలంలో అరటి పళ్ళు ఇలా పెట్టకూడదండి. అరటిపండు ముచ్చిక, తమలపాకు ముచ్చిక ఒక్కవైపే ఉండాలి. తాంబూలం ఇచ్చేవాళ్ల వైపు ఈ ముచ్చుకులుండాలి, పుచ్చుకునే వాళ్ళ వైపు ఈ తొడుములుండాలి. సర్లే ఇవ్వు. ఆగు శ్యామా, అప్పుడే తాంబూలాలు ఇవ్వటం ఏంటమ్మా? మేమందరూ నీకు వడిబియ్యం పోసాక దాంతో నువ్వు క్షీరాన్నం చేసి అందరికీ ప్రసాదం పెట్టాలి. దాని తర్వాతే నువ్వు అందరికీ తాంబూలు ఇవ్వాలి. అంటే అత్తయ్య గారు ఈ కార్యక్రమం ఇంతటితో ముగిద్దామన్నారు. అదేంటి వసంత, వడిబియ్యం క్షీరాన్నం లేకుండా బృందావన పూజ ఎలా పూర్తవుతుంది? అంటే ఇప్పటికే ఆలస్యం అయింది కదా అని వదిన వద్దంటోంది. అవును, ఆలస్యమైనా పర్వాలేదు, పూజ యథావిధిగా జరిగితేనే ఫలితం దక్కుతుంది. అమ్మ వైదేహి, వడిబియ్యానికి ఏర్పాట్లు చేయి. అలాగేనండి. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా. నిండు నూరేళ్ళు చల్లగా ఉండమ్మా. అమ్మ వైదేహి, శ్యామాన్ తీసుకెళ్ళి వడిబియ్యంతో క్షీరాన్నం చేయించి తీసుకురా. అలాగేనండి. పదశ్యామ. దీన్ని ఎలాగైనా క్షీరాన్నం వండకుండా ఆపాలి.
రామా, తీసుకో బాబు. మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతైరఖిలం మధురం వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతైరఖిలం మధురం వేణుర్మధురో రేణుర్మధురం పాణిర్మధురం పాదౌ మధురం నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతైరఖిలం మధురం. కన్నయ్య, ఈ పాదాలతో నన్ను 7 అడుగులు నడిపించావు. నా జీవితానికి దారి చూపించేవి ఈ పాదాలే. జీవితాంతం నేను కలిసి నడవాల్సింది ఈ పాదాలతోనే. ఈ క్షణం నుంచి ఈయన క్షేమమే నా భాగ్యం, సౌభాగ్యం. నీ భార్యకి నువ్వొక వరం ఇవ్వాలి. వరమా? అవును. ఏ వరం కావాలో నీ భర్తని కోరుకోమ్మా. డబ్బు నగలు అడుగుతుందా ఏంటి? కొంపతీసి నా అప్పు మొత్తం తీర్చేమంటుందా ఏంటి? నా కొడుకుని నా నుంచి దూరం చేసే కోరికేమైనా కోరుతుందా? అడుగు శ్యామ, ఏ వరం కావాలో అడుగు. మిమ్మల్ని నాకు వరంగా ఇచ్చాడు ఆ కన్నయ్య. ఇంకేం కావాలండి నాకు? మొహమాట పడకుండా అడుగమ్మా. అడుగు శ్యామ. నాకేం అవసరం లేదండి. అలా అంటే కుదరదమ్మా. బృందావన పూజ చేశాక ఖచ్చితంగా భర్తని ఒక వరం అడగాలి. శ్యామ, అడుగు. నీ కోరిక తీర్చడం నా బాధ్యత. నేనెప్పుడు బాధ్యత నుంచి తప్పించుకోను. అడుగు, ఏం కావాలో అడుగు. నాకు మా ఇంట్లో నిత్యం పూజించే కన్నయ్య విగ్రహం కావాలండి. Krishna